శశి కూడా జాయిన్ అయ్యారు. శశి గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఏంటి ఈ ఒబేసిటీ ఏ రకంగా ఈవెన్ సంతాన సమస్యలకి కారణమవుతుంది? డెఫినెట్లీ. సో మనము ఫీమేల్ సైడ్ నుంచి అండ్ మెన్ సైడ్ నుంచి చూసినట్టయితే ఇన్ఫర్టిలిటీలో జనరల్గా సమస్యలు ఎట్లా ఉంటాయంటే, సింపుల్ సార్ వాళ్ళందరూ ఇప్పటి వరకు చెప్పారు, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒబేసిటీస్ అనమాట. సో మనం గ్లోబల్ ఒబేసిటీ కానివ్వండి, ఆండ్రాయిడ్ ఒబేసిటీ ఆర్ గైనకాయిడ్ ఒబేసిటీ కానివ్వండి, అండ్ గ్లోబల్ ఒబేసిటీ కానివ్వండి. సో మేల్స్కి మనము ఎక్కువ చూసేది ఏంటి అంటే సెంట్రల్ ఒబేసిటీ చూస్తాం, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉండేది చూస్తాము. అండ్ ఆండ్రాయిడ్ సెకండ్ థింగ్, కాళ్ళు సన్నగా ఉంటాయి, పైన బాడీ మాత్రం వెయిట్ పెరుగుతుంది. మనం ఫీమేల్స్కి చూసుకున్నట్టయితే ఏజ్ వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యంగ్ ఏజ్లో ఒక టైప్ ఆఫ్ ఒబేసిటీ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్లో ఒక టైప్ ఆఫ్ ఒబేసిటీ ఉండొచ్చు. ఎందుకు మనం ఆలోచిస్తే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ హార్మోనల్ డిపెండెంట్. మన బాడీలో టెస్టోస్ట్రాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆండ్రోజన్ అనే ఒక ప్రికర్సర్ నుంచి డిరైవ్ అవుతాయి అన్నమాట. సో దీని రిలేషన్ అసలు ఫ్యాట్తో ఏంటి అంటే, అసలు ఫ్యాట్లో నుంచే మనకు మేజర్ ఈస్ట్రోజన్ వచ్చేదే ఫ్యాట్లో నుంచి వస్తుంది. ఓకే. సో మనకి ఫ్యాట్ అనేది ఒబేసిటీ మనం మేల్ సైడ్ నుంచి చూసుకుందాం, ఒబీస్గా ఉన్నారు, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, మన టెస్టిస్ మీద డెఫినెట్గా బరువు పడుతుంది. బరువు పడడంతో పాటు హీట్ జనరేట్ అవుతుంది. సో దీనివల్ల స్పర్మ్ ఒక కదలిక తగ్గచ్చు, స్పర్మ్ ఒక ఉత్పత్తి తగ్గచ్చు. ఇది మేజర్ ప్రాబ్లం మేల్స్ వరకు చూసుకుంటే. ఫీమేల్స్ వరకు చూసుకుంటే ఏమవుతుందంటే మనము ఏజ్ గ్రూప్ లాగా డివైడ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఒకటి అండ్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ ఒకటి. మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో మనకి ఈ ఈస్ట్రోజన్ అనేది డిఫరెంట్గా సెక్రీట్ అవుతుంది అనమాట. దాంట్లో 2-3 వెరైటీస్ ఉంటాయి. మనం ఈస్ట్రోజన్ అంటే లైఫ్ లాంగ్ ఒకటే ఉంటుందని కాదు, మెనోపాజ్లో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఈస్ట్రడియోల్ అనే హార్మోన్ ఉంటుంది. బట్ రెండు డివైడ్ అయ్యేది మనకి ఈస్ట్రోజన్ ప్రికర్సర్ ఆండ్రోజన్ నుంచే. సో ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, జనరల్గా ఫ్యాట్లో నుంచి వచ్చే ఈస్ట్రోజన్ క్వాంటిటీ ఎక్కువ, విచ్ వీ డజంట్ నీడ్. సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనకి యాక్టివ్గా ఉండే ఈస్ట్రోజన్ కావాలి. ఈ ఈస్ట్రోజన్ అనేది హైపోథాలమస్ నుంచి వచ్చే ఒక హార్మోన్. అది మన ఓవరీ ఎగ్స్ మీద పడి మనకి మంచి ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ కావాలి. ఓకే. ఒంట్లో ఫ్యాట్ ఉంటే ఏమవుద్ది అంటే ఫ్యాట్ నుంచి వచ్చే ఈస్ట్రోన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఎగ్ ఉత్పత్తి సరిగ్గా కాదు లేడీస్లో. సో మేల్స్లో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అవుతే, ఫీమేల్స్లో ఏంటంటే అసలు ఎగ్గే రిలీజ్ కాదు. సో రెండు సైడ్ నుంచి గ్యామెట్సే మనకు ఎఫెక్ట్ అవుతున్నాయి కదా. సో ఎఫెక్ట్ అయ్యేసరికి డెఫినెట్గా సంతానలేమి సమస్యలు వస్తాయి.